చమన్ అంటే తోట, చమన్ అంటే పచ్చదనం. సామాన్లు అందుకో, మూకుడు అందుకో, అన్ని. అందుక ఆ తోటకు పోదామన్నాం. ఉన్న పలంగా పని వదిలేసి తోటకు తీసుకెళ్ళి నాకెక్కడ కేక్ తినిపిస్తావు, ఎంత హ్యాపీ అయ్యాను. నువ్వు ఇట్లా అబద్ధాలు వరకు నాన్నకి చెప్తావు బాబాయ్. నేను నా పేరు చెప్తాను, నీ పేరు చెప్తా. ఇక చూసుకో మరి. నాదంటే కొట్టిడు తిడుతుంది, నీది నెత్తి వల్ల కొడుతాడు తెలుసు కదా. మా నాన్న తర్వాత మారిపోయాడు, మహాశాంతముని అయిపోయాడు. పోయలిగించి మన పెద్దవాళ్ళు అయినా కొద్దీ వాళ్ళు ఏందో మరి ఏం కొట్టరు. పిల్లాడికి 7 ఏళ్ళు వచ్చే వరకు తండ్రి కఠినంగా ఉండాలట, కొండొకచో భయపెట్టేటట్టుగా ఉండాలి. తర్వాత స్నేహితుడిలా ఉండాలట 16-17 ఏళ్ళు వచ్చే వరకు. తర్వాత ఇంకా మామూలుగానే స్నేహితులు అయిపోతారు. ఒక 7-8 గంటలు నూనె వేయి. నీకు నచ్చినట్టుగానే చేస్తా కాబట్టి కరెక్ట్ 8 గంటలు వేసా. డైరెక్ట్ ఉల్లిపాయ, మేథీ చమన్లో జీలకర్రలు, ఆవాలు ఏవి రావు. దాల్చిన చెక్కలు, బిర్యానీ ఆకులు, ఉప్పు, ఆకుకూర ఉంది కాబట్టి పెద్ద ఉప్పు ఏకర్లా వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్, మా చిన్నప్పుడు ఏ నాన్న కూడా పిల్లల్ని ఎత్తుకోవడం నేను తక్కువ చూశాను. ముఖ్యంగా బయటికి వచ్చినప్పుడు చాలా నామోషిగా ఫీల్ అయ్యేవాడు. అవును. ఇప్పుడు రిక్షాలో మా అమ్మ, నేను, మా నాన్న సైకిల్ మీద సినిమాకి వెళ్ళేవాడు. నేను రిక్షా దిగినప్పుడు కానీ, అవసరమైనప్పుడు కానీ మా అమ్మ ఎత్తుకునేది తప్ప నాన్న ఎత్తుకునేవాడు కాదు. నేను అడిగేవాడు, అమ్మ డాడీ ఎందుకు ఎత్తుకోడు అంటే ఏమి జవాబు చెప్పేది కాదు. ఆ రోజుల్లో నాన్నలు కొంచెం బాగా టఫ్గా ఉండేవాడు. నాన్న ఇంట్లో పెద్దగా వంట పని ఎప్పుడో 6 నెలలకు ఒక్కసారి చేస్తే చేసినట్టు, లేకపోతే లేదు. ఏనాడు పెద్ద ఇన్వాల్వ్ అయ్యేవాడు కాదు. ఈమె ఆయన్ని పిలిచేది కాదు. ఈ రోజుల్లో నాన్న మారుతూ వచ్చాడు. నాన్న కూరలు తరుగుతున్నాడు, నాన్న రైతు బజార్కి వెళ్తున్నాడు. చిన్నప్పటి నుంచే ఆసుపత్రి నుంచి పిల్లవాడిని బయటికి తెచ్చినప్పుడు అమ్మ ఎత్తుకోవట్లే, నాన్న ఎత్తుకుంటున్నాడు. పెద్ద పెద్ద హీరోలు సైతం నాన్నలు పిల్లల్ని ఎత్తుకుని నడిపించుకుంటూ వస్తున్నారు. నాకు వింతగా ఉంటది. ఎందుకంటే మేము పెరిగినప్పుడేమో నాన్న ఇలా ఉన్నాడు, ఇప్పుడేంట్రా నాన్న ఇలా ఉన్నాడు అనిపిస్తూ ఉంటది నాకు. ఇప్పుడు నేను ఇంట్లో కూరగాయలు తరుగుతున్నాను మీ జనరేషన్ ని చూసి. నాన్న ఎందుకు ఇలా మారిపోయాడా అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఇక పచ్చిమిర్చి, మెంతి ఆకు, టమాటా, సన్నగా తరిగి ఉడకబెట్టిన పాలకూర, పసుపు, గరం మసాలే, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరపకాయలే, పుట్టగొడుగులు. మష్రూమ్లో కొంత తడి ఉంటుంది కదా, అది బయటకు వచ్చేస్తుంది. మూత పెట్టి ఒక 15 నిమిషాలు వదిలేస్తే సరిపోతుంది. ఈ లోపల తమరు చేయాల్సిన పని ఏంటంటే శుభ్రత ఉద్యమం. మంట తగ్గించేసి మూత పెట్టేయండి. కాడగిన్నందుకు ఆహా మొత్తం నూనె బయటకు వచ్చిందిగా, మరి అంటే అయిపోయిందని అర్థం.
ముందుగా ఒక కడాయి పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించి పచ్చిమిర్చి, మెంతాకు, టమాటా ముక్కలు, ఉడకబెట్టిన పాలకూర, పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం పొడి వేసి కలుపుకొని పుట్టగొడుగులు కూడా వేసి బాగా మగ్గనిచ్చి ఒక గిన్నెలోకి తీసుకుంటే మష్రూమ్ మేతి చెమన్ రెడీ.